ఆ మేడం గారి యొక్క ఆడియోల ఆధారంగా మనం చూస్తే మున్సిపల్ స్కూల్లో ఉన్నటువంటి మేడం సస్పెండ్ అయిన తర్వాత ఎవరిని కూడా బలవంతంగా మీరు ఇన్ఛార్జ్ తీసుకోమని చెప్పలేదు. ఒకరు సెలవులోకి వెళ్ళారు, రెండో వ్యక్తిని నచ్చజెప్పాము, జమీమా మేడం గారిని నచ్చజెప్పినప్పుడు తీసుకుంటామని అన్నారు. మరి నాట్ విల్లింగ్ ఈ ప్రపోజల్స్ అన్ని ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఆ నాట్ విల్లింగ్ లెటర్ అనేటువంటిది డైరెక్ట్గా ఎలా ఉంటుంది అంటే ఈ ప్రపోజల్స్ డివైఓ గారి ద్వారా మాకు ప్రపోజల్స్ వస్తాయి, మేము పంపించి చేసేస్తాం. ఈ ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత స్కూల్కి వెళ్ళి స్టాఫ్ మీటింగ్ పెట్టి అందరూ కోఆపరేట్ చేయండి అని చెప్పి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా తెలియజేస్తే మన వాళ్ళు స్పందిస్తారని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆడియోలో మీరు చెప్పిన దాంట్లో ఇది ఒక కారణం. రెండవ కారణం వ్యక్తిగత కారణాలు కూడా కొన్ని ప్రస్తావించడం అనేటువంటి జరిగింది. స్పష్టంగా పేర్కొన్నారు. నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఎలాంటి సంబంధించి ఇన్ఛార్జ్ వ్యక్తికి ఎలాంటి అంటే స్కూల్ సంబంధించి కూడా ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పగించుకోకుండానే తెల్లకైతే సంతకం పెట్టించుకొని నాకు బాధ్యతలు ఇచ్చారు. సో ఇక్కడ ఏం తెలియదు. అదే సార్, ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఆమె మన దృష్టికి తీసుకుని వచ్చి ఉండింటే మనం దాన్ని పరిష్కరించేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఆమె ఆడియోల ద్వారా మాత్రమే ఇది మనకు బహిర్గతం కావడం జరిగింది. ఆమెకు చెప్పిన సందర్భాలలో ఆమెకి ఏమి ఇచ్చామంటే స్పష్టంగా మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మీకు కన్సర్న్డ్ వాళ్ళకి ఇమ్మీడియట్గా డివైఓ గారు అందుబాటులో ఉంటారు కాబట్టి సార్ మీ దగ్గరకు వచ్చి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక అక్కడ అంతర్గతంగా పాఠశాలలో ఛార్జ్ తీసుకోవడము అక్కడ ఏమి అన్నటువంటిది మా దృష్టికి రాలేదు. అది ఒకటి. ఏం సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం అనేటువంటిది మెరుగుపడిన తర్వాత ఆమె మనకు చెప్పేటువంటి ఈ కారణాలు స్పష్టత దాని ఆధారంగా మనము దానికి కారకులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ ముందున్న ఎవరైతే హెడ్ మాస్టర్ దానికి కొంత మిస్యూజ్ చేసినట్టున్నారు, అందుకే నాకు పూర్తి సమాచారం ఇవ్వకుండా చెక్ పవర్ అదే సార్ ఇప్పుడు వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అదే డిప్యూటీపై ఆమె ఆరోపణలు చేస్తున్నారు, డిప్యూటీపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తప్పకుండా సార్, ఇప్పుడు మేడం గారి ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఆమెతో మాట్లాడి ఆమె చెప్పేటువంటి విషయాల ఆధారంగా తప్పకుండా దీనికి కారకులు ఎవరైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేటువంటి సార్ డాక్టర్లు ఏమన్నారు అంటే పల్స్ రేటు హార్ట్ బీట్ అనేటువంటిది మెరుగైంది, బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవుతే ఇమ్మీడియట్గా అవుట్ ఆఫ్ డేంజర్ అని అంటారు, కొంత సమయం పడుతుంది చెప్తామని అన్నారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఈరోజు ఉదయం జమీమా సుల్తానా గారు మున్సిపల్ మెయిన్ స్కూల్లో ఓ టీచర్గా పనిచేస్తున్నారు. ఒక దురదృష్టమైన సంఘటన ఏమిటంటే ఆమె ఈరోజు పని ఒత్తిడి వల్ల కావచ్చు లేక కుటుంబ సమస్యల వల్ల కావచ్చు ఏదైనా స్పష్టంగా ఇంకా మనకు తెలియడం లేదు. బట్ అయితే హ్యాంగింగ్ చేసుకొని ఇప్పుడు ఆమె పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాం, తప్పనిసరిగా ఆమె ఆరోగ్యం బాగా కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఏ టీచర్లు కూడా భయపడాల్సినటువంటి పని లేదు. ఏదన్నా ఉంటే మా దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకుని వస్తే తప్పనిసరిగా వాటిని పరిష్కరించేదానికి వీలవుతుంది. ఇలాంటి సంఘటనలు చేసుకోవడం వల్ల తమ ఫ్యామిలీ కానీ తను కానీ ఫ్యామిలీకి దూరం అయితే చాలా కష్టమవుతుంది. కాబట్టి నేను ఆ ఉద్యోగస్తులందరికీ తర్వాత టీచర్లందరికీ కోరుకునేది ఏమిటంటే వర్క్ ప్రెజర్ అయినప్పుడు కానీ కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు కానీ పక్కన వాళ్లకు మీరు చెప్పుకోవడం కానీ లేదా మాలాంటి వాళ్ళకు తెలియజేయడం కానీ చేస్తే డెఫినెట్గా మీకు అందరికి కూడా హెల్ప్ చేస్తాము. తప్పనిసరిగా ఇప్పుడు ఆమె కోలుకోవాలని భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.